మొత్తం 20 పోలీస్ స్టేషన్లు 200 మందికి పైగా పోలీసులు ఒకేసారి పాత బస్తీలో తనిఖీలకు దిగారు. వడ్డీ వ్యాపారులు రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు చేశారు. జనాల్ని బెదిరిస్తూ దాడులు చేస్తున్న వారిని లోపలేశారు. తిక్క వేషాలేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. పాత బస్తీలో ఇవాళ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మొత్తం 20 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఒకేసారి తనిఖీలకు దిగారు. సిఐలు, ఎస్ఐలు బస్తీలోకి ఎంటర్ అయి సోదాలు చేశారు. ఫినాన్స్ వ్యాపారులు రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు చేశారు. సిబ్బంది మొత్తం బయటకొచ్చి అన్ని ఏరియాల్ని కవర్ చేశారు. దీంతో ఆ ఏరియాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. చాలా మంది వడ్డీ వ్యాపారులు నేర చరిత్ర ఉన్నవాళ్లని లోపలేశారు. యాకుత్పుర, భవానీనగర్లోని రెయిన్ బజార్లో పోలీసులు దాడులు జరిపారు. ఆ ఏరియాలో ఫినాన్స్ వ్యాపారం చేస్తున్న జాఫర్ పహిల్వాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 100 రూపాయలకు 20 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నాడని స్థానికుల ఆరోపణలతో యాక్షన్లోకి దిగారు. డబ్బులు కట్టకుంటే హత్యలకు కూడా తెగబడుతున్నాడని, ఇంట్లోని మహిళలను ఎత్తికెళ్తున్నాడని ఫినాన్షియర్ జాఫర్ పహిల్వాన్ పై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. దీంతో జాఫర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల్ని లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది జాఫర్ బ్యాచ్. భారీగా మోహరించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓల్డ్ సిటీలో భారీగా తనిఖీలు చేసిన పోలీసులు జాఫర్ తో పాటు మొత్తం 20 మంది వడ్డీ వ్యాపారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనుచరులు అడ్డం తిరిగినా లెక్క చేయకుండా ఒక్కొక్కరిని లాక్కెళ్లారు. కేసులున్న వాళ్లందర్నీ లోపలేశారు. మిగతా వాళ్లకు కూడా ఎక్స్ట్రాలు చేస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. పర్మిషన్ లేకుండా చిట్స్ నడిపినా, ఫినాన్స్ చేసినా ఊరుకునేది లేదని అన్నారు. వడ్డీ వ్యాపారులు రౌడీ షీటర్ల దందాకు అడ్డు లేకుండా పోతోందని ఈ మధ్య చాలా ఫిర్యాదులొచ్చాయని అంటున్నారు పోలీసులు. వడ్డీలు దారుణంగా వసూలు చేస్తున్నారని, కట్టలేకపోతే దారుణాలకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. హత్యలు, అత్యాచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, రౌడీ షీటర్ల సంఖ్య భారీగానే ఉందని అంటున్నారు జనం. కేసులు పెట్టినా లెక్క చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. క్రైమ్ కి కేర్ ఆఫ్ గా మారిన పాత బస్తీలో జబర్దస్తీ నడుస్తోందని అక్కడి జనం ఆందోళనలో ఉన్నారు. దాదాగిరిని దారిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.